సుడిగాలి సుధీర్ రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళి అందించి మీడియాతో మాట్లాడుతూ చిన్న పిల్లల్లాగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చేశారు. రామోజీరావు గారితో ఎంతో అనుబంధం ఉందని, నాకు అన్నం పెట్టినటువంటి దేవుడు మా సంస్థ యజమాని రామోజీరావు గారని ఎంతగానో గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. మరి ఆయన కలిసింది చాలా తక్కువని, కానీ ఆయనకి మా మీద చాలా మంచి నమ్మకం ఉందని, కలిసిన ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా మేము చేసినటువంటి కార్యక్రమాల గురించి, ఆ హైలైట్స్ గురించి చెప్పి ఆయనతో మాకున్న కనెక్షన్‌ని ఎంతో అద్భుతంగా అయితే గుర్తుకు తెస్తారని, ఈటీవీతో మాకున్న అనుబంధం మరిచిపోలేనిదని, ఈరోజు మాకు నాలాంటి ఎందరో కొన్ని వేల మందికి అన్నం పెట్టేటువంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమని, ఈరోజు మీ ముందు ఒక సుడిగాలి సుధీర్‌గా నేనున్నానంటే ఆయన నాకు చూపించినటువంటి దారి, అలాగే నాకు కల్పించిన అవకాశాలే దానికి కారణం అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. సుడిగాలి సుధీర్ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనకు నివాళి అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు సుధీర్. ప్రస్తుతం సుధీర్ బుల్లితెరలో మళ్ళీ ఈటీవీలోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గా ఆయన ఈటీవీలోకి రావడానికి కూడా కారణం ఆయనే అని, చివరిగా ఫోన్ చేసి ఈ విషయాలను కూడా నాతో చాలా చక్కగా చెప్పి మళ్ళీ షోస్ చేయాలి అంటూ ఆయన చెప్పారని, ఆయన మాట కోసం ఏ ఆలోచన లేకుండా అన్నీ పక్కన పెట్టి వచ్చేసానని, రీసెంట్‌గా మళ్ళీ తన రీ ఎంట్రీపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ టైంలో మరి కనీసం ఇలాంటి ఆయనకి హెల్త్ ఇష్యూ ఉందని కూడా చెప్పలేదని, చాలా బాధ కలుగుతోందని ఆవేదనను వ్యక్తం చేశారు నివాళి అందిస్తూ సుడిగాలి సుధీర్.